బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతికత లోపంతో కొన్ని గంటల పాటు ఆగిపోయింది. పొద్దున 10 గంటలకు బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నం దాటినా ఇంకా బయలుదేరలేదు. దీంతో 180 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వారిలో హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఐపీఎస్ లో శిఖా గోయల్, విజయ్ కుమార్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరి కాసేపట్లో విమానం ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు సిద్ధం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి మళ్ళీ ప్లేన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం దాదాపు 10 గంటలకు పైగా ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 180 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లోనే ఆందోళన చేస్తున్నారు. అయితే స్పైస్ జెట్ నుంచి 180 మంది ప్రయాగ్రాజ్ వెళ్లాల్సింది. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు వెళ్లాల్సిన ఈ ఫ్లైట్ అనేది సాంకేతిక సమస్య వల్లనే నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రయాణికులను వెళ్లిన వాళ్ళని కూడా ఫ్లైట్ దింపేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా అధికారుల స్పైస్ జెట్ అధికారులను ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళు కూడా సాయంత్రం 4 గంటలకు మరో ఫ్లైట్ ను కూడా అరేంజ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో వారంతా ఎయిర్పోర్ట్ లోనే వేచి చూస్తున్నారు. దాదాపు వేలాది రూపాయలు టికెట్లు పెట్టి వెచ్చించి మేము కొంటే ఇంత వెయిట్ చేయించడము, ఫ్లైట్ డిలే అవ్వడము, వెంటనే వేరే ఫ్లైట్ అరేంజ్ చేయకపోవడంతో వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇదే ఫ్లైట్ లో కొంతమంది వివిఐపీలు, సినీ సెలబ్రిటీలు కూడా ప్రయాణం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వారు కూడా ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేశారు. సాయంత్రం 4 గంటల అనంతరం కూడా వీరిని స్పైస్ జెట్ ఇతర ఫ్లైట్ లో ప్రయాగ్రాజ్ చేర్చేందుకు అయితే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండతో పాటుగా ఐపీఎస్ అధికారులు విజయ్ కుమార్, శిఖా గోయల్ కూడా ఇదే ఫ్లైట్ లో వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొంతమంది వివిఐపీలు కూడా దాదాపు వేలాది రూపాయలు టికెట్లు బుక్ చేసుకొని ఇన్ని గంటల సేపు వెయిట్ చేపిస్తున్నారని చెప్పి వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఆ సాంకేతిక సమస్యలతో ఉన్నటువంటి ఆ ఫ్లైట్ ను తప్పించి అదే ప్లేస్ లో వేరే ఫ్లైట్ ను కూడా అరేంజ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో వీరందరినీ కూడా ప్రయాగ్రాజ్ కి 180 మంది ప్రయాణికులను తరలించేందుకు కూడా ఫ్లైట్ ప్రయాణం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్, కారణం ఏంటి? అన్ని గంటల పాటు ఫ్లైట్ ఆగిపోవడానికి రీజన్స్ ఏంటి? అధికారులు ఏమైనా మాట్లాడుతున్నారా దాని గురించి? ఇప్పటివరకు అయితే స్పైస్ జెట్ అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. కానీ ఎక్కువ మంది సెలబ్రిటీస్, ఇటు వివిఐపీస్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఆ సాంకేతిక సమస్యను కూడా రెక్టిఫై చేస్తున్నారు. అధికారికంగా ఏం చెప్పకపోయినప్పటికీ ఆ ప్రయాణికులు మాత్రం కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు ఒక్కో టికెట్ బుక్ చేసుకున్నటువంటి 180 మంది ప్రయాణికులు దాదాపు 6 గంటలుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నారు. వెంటనే ఇతర ఫ్లైట్ ను ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినా కూడా అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారు. సో ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ మాత్రం ఎట్టకేలకు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మాత్రం వేరే ఫ్లైట్ ని అరేంజ్ చేస్తాం, అందులో ప్రయాగ్రాజ్ కి తరలిస్తామని చెప్పి వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 180 మంది ప్రయాణికులతో పాటుగా హీరో విజయ్ దేవరకొండ, ఇటు ఐఏఎస్ అధికారులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో స్పైస్ జెట్ ఏర్పాటు చేసిన మరో ఫ్లైట్ లో వీరంతా ప్రయాగ్రాజ్ కు వెళ్ళనున్నట్లు కూడా స్పైస్ జెట్ అధికారులు వెల్లడించినట్లుగా కూడా తెలుస్తుంది. సర్తాజ్, అయితే సాగర్, ప్రయాగ్రాజ్ కు ఒక ట్రావెల్ చేసే భక్తులంతా కూడా టైం స్లాట్స్ చాలా మెయిన్ గా ఇంపార్టెంట్ గా చూసుకుంటూ ఉంటారు. గతంలో మనం చూసాము, అటు ట్రైన్స్ ఆగిపోయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఆలస్యమైనప్పుడు కూడా ఎటువంటి గొడవలు అక్కడ జరిగాయో. సో ఇటువంటి టైంలో ఫ్లైట్, అది కూడా ప్రయాగ్రాజ్ కి వెళ్లే ఫ్లైట్ ఆగిపోవడాన్ని అసలు ఎలా చూడాలంటారు మనం? ఖచ్చితంగా ఇప్పటికే అనేక విషయాల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. అనేక విభేదాలు ప్రయాగ్రాజ్ వెళ్తున్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బస్సులు, ట్రైన్సే కాదు, ఇటు ఫ్లైట్లు కూడా ఇంత ఆలస్యంగా, ఎందుకంటే అక్కడ టైం స్లాట్ ఏదైతే ఉంటుందో వివిఐపీలకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రయాణికులు వాళ్ళు అక్కడ పవిత్ర స్నానాలు చేసేందుకు ఒక్కొక్క టైం స్లాట్ ని వీరందరికీ కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు వీళ్ళకి సాయంత్రం ఏమైనా టైం స్లాట్ ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి వీళ్ళు షెడ్యూల్ ని కూడా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎయిర్పోర్ట్ అధికారులు, స్పైస్ జెట్ కి సంబంధించిన అధికారులు మాత్రం దీనికి సంబంధించి కొంత నిర్లక్ష్యంగానే ఉన్న నేపథ్యంలోనే వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రీషెడ్యూల్ అయిన తర్వాత, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.